హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి వీడియోలో బీరకాయ మెంతి కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 పొడుగుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్పు వరకు మెంతి కూరని బాగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెంతం కూర ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 కేజీ బీరకాయ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో బీరకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత బీరకాయ ఇలా ఉడికిపోయిన తర్వాత బీరకాయ ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కర్రీ ఇలా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ బీరకాయ మెంతి కర్రీ చపాతీ, రోటీ అలాగే అన్నంలోకి చాలా బాగుంటుంది. సో ఇదండి బీరకాయ మెంతి కర్రీ తయారు చేసే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.